2 గంటల సేపుగా సెకండ్ ప్రోమో కోసం భయంకరంగా వెయిట్ చేస్తానే ఉన్నా ఈ బిగ్ బాస్ వెయ్యడు, సెకండ్ ప్రోమో వెయ్యడు. ఎందుకంటే కుక్కలాగా అరుస్తావు అనేసి మీరు అనుకోవచ్చు. ఎందుకురా అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి మీరు కూడా అట్టే అరుస్తారు. ఎందుకంటే మన దగ్గర కుక్కలాంటి అప్డేట్స్ ఉన్నాయి. దరిద్రంగా ఉంది కదా కుక్కలాంటి అప్డేట్స్. ఓకే, ఈ అప్డేట్స్ విన్నారంటే ఈరోజు జరగబోయే అప్డేట్స్ తనుజ ఫ్యాన్ పేజీలు మొత్తం పగిలిపోతుంది. ఈరోజు అంత ఎలివేషన్. తనుజ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ రా స్వామి. ఉండే 20 కంటెస్టెంట్లలో, బిగ్ బాస్లో ఉండే 20 కంటెస్టెంట్లో అత్యధికమైన తెలివైన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే దట్ ఈస్ తనుజ. ఆ తెలివి కోసమైనా ఆ పిల్ల అసలు ఏమన్నా తెలివి, అబ్బా సూపర్. తను వేసే స్ట్రాటజీ కానీ, తను వేసే స్టెప్స్ కానీ, తను తీసుకునే డెసిషన్స్ కానీ, తను మాట్లాడే మాటలు కానీ, ఆ పిల్ల ఎవరైనా ఆ పిల్లని నామినేట్ చేసినా లేకపోతే ఆ పిల్ల పైన తప్పు అనేసి పాయింట్అవుట్ చేసినా వాళ్ళకి ఇచ్చే కౌంటర్ కానీ సమస్య లేదు, ఛాన్సే లేదు, వాయిపెల్ అంతా బాగా చెప్తుంది. స్వామి ఈరోజు ఆ పిల్ల ఈరోజు ఏం జరిగిందని అప్డేట్స్ చెప్పిన తర్వాత తనుజాని ఎందుకు ఇంత పొగుడుతారని చెప్పేసి మీకు అనిపిస్తుంది. ఆ సెకండ్ ప్రోమో నాయనా స్వామి అండ్ భరణి గారితో నేను ప్రేమలో పడ్డానండి ప్రేమలో మరి ఏమన్నా నా భరణి గారు సూపర్ స్వీట్ అనేసి అనిపించింది. చాలా క్యూట్ అనిపించింది. ఎందుకంటే చాలా రోజులుగా చాలా జరుగుతూ ఉంటే కూడా ఈరోజు ఫస్ట్ ప్రోమో ప్రకారం భరణి గారు చేసింది మాత్రం వావ్. నిన్న రాత్రి ఏం జరుగుతుందంటే లైవ్లో ఆల్రెడీ లైవ్ అప్డేట్స్ పెట్టాను కదా, మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్, ఒకసారి దాన్ని చూడండి మీకు తెలుస్తుంది. నిన్న రాత్రి అందరూ అనుకుంటూ ఉంటారు భరణి గారు వచ్చి సంజన గారికే ఇస్తారు పాయింట్స్, సంజనాకే పాయింట్స్ ఇస్తాడు. సో సంజనాకి పాయింట్స్ ఇస్తే సంజన పోయి టాప్లో కూర్చుంటుంది, తర్వాత తనుజ, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత నెక్స్ట్ గేమ్లో ఇమాన్యుయల్ బయటకు వెళ్ళిపోతాడని చెప్పేసి ఇట్లే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ కూడా వెళ్ళి తనుజతో అంటాడు, వెళ్ళి భరణి గారిని పాయింట్స్ అడుగు, ఎందుకంటే గో గివ్ ఇట్ ఎ ట్రై, ఆయన అడుగు అనేసి. అంటే నేను ఏ మొహం పెట్టుకొని అడుగుతాను ఆయన్ని, నేను ఎవరిని పాయింట్స్ అడగలేదు, నీకు తెలుసు కదా, డెమాన్ కూడా తనకై తానే ఇచ్చాడు, నేను సుమనని కూడా పాయింట్స్ అడగలేదు, నేను నిన్న ఇమాన్యుయల్కి ఆయన ఓట్ చేయమని చెప్తే కూడా నేను చేయలేదు, సో ఆయన నాకు పాయింట్స్ ఇవ్వరు, నాకు తెలిసి సంజన ఇమాన్యుయల్కో ఇస్తారనేసి అనుకుంటున్నా, ఎందుకంటే ఇమాన్యుయల్కి ఇంతవరకు పాయింట్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి, సంజన గారికి సుమ్ము ఇచ్చాడు కాబట్టి, నాకు డెమోన్ ఇచ్చాడు కాబట్టి ఇమాన్యుయల్కి ఇస్తారు పాయింట్స్ అనేసి అనుకుంటున్నా అని చెప్పేసి, నాకైతే ఇవ్వరు భరణి గారు, నాకైతే ఇవ్వరు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది తనుజ. సో బేసిక్గా తనుజ దగ్గర ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమిరా అంటే హెల్యూసినేషన్స్. తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి జరగకముందే ఈ పిల్ల నెగిటివ్గా ఆలోచించేస్తుంది అనమాట. ఇదే జరుగుతుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది, నువ్వు ఇందుకే చేస్తావు ఇందుకే అని చెప్పేసి చాలా హెల్యూసినేషన్స్లో ఉంటుంది. అదొకటి మిస్టేక్ ఉంది ఆ పిల్ల దగ్గర, ఓవర్ థింకింగ్ మిస్టేక్ ఒకటి ఉంది, అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సో అట్లా ఆ పిల్ల చెప్పి కట్ చేస్తే ఫస్ట్ ప్రోమోలో భరణి గారు మీరు ఎలిమినేట్ అయిపోతా ఉన్నారు, సో మీ పాయింట్స్ అండ్ మీ దగ్గర ఉండే డబ్బులు మీరు ఎవరికి ఇస్తారు సెకండ్ అనేసి అంటే, నేను తనుజాకి ఇద్దాం అనుకుంటావునా అని చెప్పేసి ఏడ్చుకుంటా అంటారు. తనుజానే షాక్ అయిపోతుంది. తనుజ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయదు తనకి ఇస్తాడని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. అందరూ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. సో వాట్ వాస్ ఐ సేయింగ్, సో భరణి గారు తనుజాకి ఇస్తారు అని చెప్పేసి ఆ పిల్ల ఎక్స్పెక్ట్ చేయదు, కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయడు, ఇమాన్యుయల్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు హౌస్లో. అందరూ సంజన గారికే ఇస్తారు, ఎందుకంటే సంజన గారు అంతా సపోర్ట్ చేశారు. ఓట్ అప్పీల్లో కూడా సంజన గారు వచ్చేసి నేను భరణి గారి వల్లే, సుమన్ గారి వల్లే ఇంత దూరం వచ్చినాను, సో మీరు కూడా నాకు ఓట్ చేసే వాళ్ళకు కూడా ఓట్ చేయండి అని చెప్పేసి ఓట్ అప్పీల్లో చెప్తుంది నేను లైవ్లో. సో లైవ్ అప్డేట్స్ కావాలంటే మీరు చూడలేదంటే లైవ్ అప్డేట్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంతా ఉన్నాయి. అది వెళ్ళి మీరు నా యూట్యూబ్ ఓపెన్ చేసి దీనికి ముందు వీడియో చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. Efforts. I am a very good person who puts a lots of efforts for people that really puts efforts for me. నువ్వు నా కోసం ఒకటి చేస్తే నేను 10 చేస్తాను నీ కోసం, ఎందుకంటే సుత్తి ఆడంటే ఇక్కడ. సో దీస్ ఆర్ ఎఫర్ట్స్. దీన్ని ఐ లవ్ ఓకే, సంథింగ్ దట్ అట్రాక్ట్స్ మీ ఇన్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ దేర్ ఎఫర్ట్స్. ఇదేంటంటే పింపుల్ ప్యాచ్, అక్కడ హీట్ బబుల్ వచ్చింది, నాకు షూట్ ఉంది, సో అందుకని పెట్టుకోండి పోతుందేమో అని చెప్పేసి. మీకు అంతే ఎందుకు ఇవంతా సుత్తి కదా, సుత్తి మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. ఓకే, ఆ సుత్తిని పక్కన పడేస్తే, సో తర్వాత వాళ్ళకి ఒక వాటర్ టాస్క్ జరుగుతుంది. సో భరణి గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్ అండ్ తన పాయింట్స్ అంతా తనుజకు పోయాయి అండ్ తనుజ ఈజ్ లీడింగ్ ఇన్ ద టాప్. సో
తర్వాత ఇమాన్యుల్ కూడా చెప్తాడు, నేను లైవ్లో తనుజ టాప్లో ఉంటే కూడా నేను తనుజాని తీయను, తనుజ అని సంజన గారు మధ్యలో వస్తే సంజన గారు నేను ఈ వారం అంతా ఇండివిజువల్ గేమ్ ఆడాను కాబట్టి తనుజ నాకు అంత సపోర్ట్ చేసింది కాబట్టి మేబీ నేను సంజన గారిని తీస్తాననేసి చెప్తారు. ఇంకొకటి ఏం తెలుసా, ఈ సీజన్లో అందరు తెలివైన వాళ్ళబ్బా, ఇప్పుడుండే 7 మందిలో సుమన్ శెట్టి గారిని పక్కన పెట్టేస్తే సుమన్ శెట్టి గారు అంత తెలివైన వాళ్ళు ఏం కాదు, ఆయన మంచోడు అంతే, రేలంగి మావయ్య టైపు సుమన్ శెట్టి గారు. తర్వాత డెమోన్ వచ్చి తెలివైనోడైనా కూడా తను ఎక్కడ అంత కన్నింగ్ బ్రెయిన్స్ అంతా యూస్ చేయడు. మిగిలిన 5 మంది సంజన, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, బర్నీ గారు, వీళ్ళు 5 మంది చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళలో కూడా కళ్యాణ్ కూడా అంత ఓవర్గా కన్నింగ్గా ఏం ఆలోచించాడు. మిగిలిన 4 టైంకి తగ్గట్టు ఆలోచిస్తారు. కొంచెం బర్నీ గారు కూడా అంత ఇదేం ఆలోచించరు. ఓటు వేస్తే బర్నీ గారు కూడా అంత కన్నింగ్గా ఏమీ ఆలోచించరు. మిగిలిన 3 సంజన కానీ, తనుజ కానీ, ఇమాన్యుల్ కానీ చాలా 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 బ్రెయినీ. ఎస్పెషలీ తనుజ, షీ సో ఫకింగ్ బ్రెయినీ. ఓ మై గాడ్, ఆ పిల్ల బ్రెయిన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఆ పిల్ల ఐఏఎస్ కానీ చదువు ఉంటే నిజంగా ఐఏఎస్ అయిపోయింటుందబ్బా. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ ఇంటెలిజెన్స్. నాకు ఒకరు ఇంటెలిజెంట్ ఉంటే నాకు భలే ఇష్టం వాళ్ళ ఇంటెలిజెన్స్. ఐ లవ్ ఇంటెలిజెంట్ పీపుల్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఐఎమ్ ఎ సేపియోసెక్షువల్ పర్సన్. సో ఎవరు బయటే ఉండు కాసేపు, సో తెలుసు బయటే ఉండు, ఒక 20 నిమిషాలు రాడే ఫోన్ మాడుకో, నీకు అలవాటే కదా. సో మన ప్రోమోలో జరిగినట్టు, మన ప్రోమో కాదు వాళ్ళ ప్రోమో, ఆ ప్రోమోలో జరిగినట్టు ఫస్ట్ టాస్క్లో ఈ వాటర్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఇమాన్యుయల్ అండ్ తనుజ ఇద్దరు లీడ్లో ఉంటారంట. ఆల్రెడీ తనుజ లీడ్లో ఉంటుంది. సో ఇమాన్యుయల్ గెలుస్తాడు అండ్ ఇమాన్యుయల్ కూడా లీడ్లోకి వస్తారు. సో వాళ్ళిద్దరు లీడ్లో ఉంటారు అండ్ సంజన గారు 3rd పొజిషన్లో ఉంటారు. సో సంజన గారు 3rd పొజిషన్లో ఉంటారు కాబట్టి సంజన గారు అవుట్. తర్వాత ఒక టాస్క్ జరుగుతుంది, సెకండ్ టాస్క్, ఈరోజు జరగబోయే సెకండ్ టాస్క్. దాని గురించి ఏమైనా ప్రోమో వేస్తున్నారేమో అని చూస్తాం. నా కర్మగాలి ప్రోమో ఈ వీడియో నేను పెట్టే టయానికి, అప్లోడ్ చేసే టయానికి రిలీజ్ చేస్తాడేమో. ఈ బిగ్ బాస్ పనే లేదు స్వామి, నాకు కావాలన్నప్పుడంతా ప్రోమోలు రిలీజ్ చేయడు. ఓకే, సో సెకండ్ ఒక టాస్క్ జరుగుతుందంట. ఇమాన్యుయల్ అండ్ తనుజకి వాళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ జరుగుతుందంట. సో ఆ టాస్క్లో సెకండ్ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ లీడ్లో ఉంటాడు. సో టాస్క్లు కింగ్ ఎవరైనా ఉన్నాడంటే ఈ సీజన్లో అది ఇమాన్యుయల్. ఎంటర్టైన్మెంట్ కింగ్ ఎవరైనా ఉన్నాడంటే అది ఇమాన్యుయల్. ఏదైనా పాయింట్స్ పెట్టే కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యుయల్. మిగతావన్నీ ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ అంటే జస్ట్ కామెడీ చేయడం ఎంటర్టైన్మెంట్ కాదు, మిగతావన్నీ కూడా ఎంటర్టైన్మెంట్. సో దాంతో కంపేర్ చేసుకుంటే తనుజ ఈజ్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్. గొడవల్లో కానీ ఏదైనా కానీ అరిసే దాంట్లో కానీ కొయా అనేసి ఏదో ఒకటి గలగల అనేసి ఉండేది కానీ తనుజ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఇమాన్యుయల్ ఈజ్ ఆల్సో ఎంటర్టైనింగ్. దుర్గా నీళ్ళు తిప్పు, ఓకే, వెరీ ఎంటర్టైనింగ్. టాస్కుల్లో కూడా ఇమాన్యుయల్ తోపు, బట్ మోర్ ఆర్ లెస్ ఇద్దరు చాలా బ్రెయినీ పీపుల్, చాలా 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 బ్రెయినీ పీపుల్. అబ్బో ఈరోజు తనుజ తెలియని పొగడాల్సిందే చెప్తా. తర్వాత 3rd టాస్క్లో ఫైనల్ టాస్క్ ఉంటుంది. ఇమాన్యుయల్ అండ్ తనుజకి వీళ్ళిద్దరికి ఒక ఫైనల్ టాస్క్ వచ్చినప్పుడు ఆ ఫైనల్ టాస్క్లో తనుజ గెలుస్తుందంట. సో తనుజ ఆ ఫైనల్ టాస్క్ గెలిచి తనుజ టాప్ లీడింగ్ లిస్ట్లో వస్తుందంట. సో యాజ్ పర్ ద పాయింట్స్ అండ్ యాజ్ పర్ ద మనీ అండ్ యాజ్ పర్ ద గేమ్ కండక్టెడ్ దిస్ వీక్ అండ్ ఎవ్రీథింగ్, ఈ వారం తనుజకి సుడి ఎక్కడుండే పిల్ల ఎట్లా సపోర్ట్ లేదు అని చెప్పి ప్రతిసారి సపోర్ట్తోనే తను, ప్రతిసారి కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సపోర్ట్లోనే తను లీడింగ్ అయింది. సపోర్ట్తోనే సూపర్గా సుమన్ సపోర్ట్, బర్నీ గారి సపోర్ట్తో సంజన గారు వచ్చేసి ఓట్లేని నాకు అనేసి అడిగారు కానీ ఇక్కడ ఓటింగ్ దాంట్లో సపోర్ట్ సుమన్ అంటున్నా, డెమోన్ బర్నీ వాళ్ళిద్దరి పాయింట్స్ తనుజకి ఇచ్చేసి తనుజని లీడ్లో పెట్టి ఇంకా లాస్ట్ టాస్క్ తనుజ లీడ్లో గెలిచేసి తనుజ పుట్టస్వామి ఇస్ సెకండ్ ఫైనలిస్ట్ దిస్ సీజన్. సో ఎంత అయోని అంటే ఈ సీజన్ టాప్ 1 టాప్ 2 ఫస్ట్ అండ్ సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయినారు. వాళ్ళిద్దరు ఎవరు టాప్ 1 ఎవరు టాప్ 2 నేను ఇప్పుడే చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు, లీడ్లో ఉన్నాడు. ఈ వారం మొత్తం కళ్యాణ్ని అట్లా ముసిగేసి కప్పేస్తున్నారు, డెసర్ట్లో ఇసుకేసి కప్పేసినట్టు ఇసుకంతా వేసేసి కప్పేస్తున్నారు. కాబట్టి ఈ వారం కళ్యాణ్ లీడ్లో లేడు. నెక్స్ట్ వీక్ ఎట్లా జరుగుతుందనేసి తెలియదు. బట్ ఈ రోజు తనుజ చేసిన పనితో
హైలైట్ తనుజకు ఓట్లు పడతాయి, ఇంకా తనుజకు తిరుగులేదు. మాక్సిమం తనుజానే గెలుస్తుందేమో, నాకు తెలిసి బిగ్ బాస్ వాళ్ళు కూడా తనుజ గెలుస్తుంది అనే ఫేవర్లోనే తీసుకెళ్తారేమో నెక్స్ట్ వీక్ కూడా అనేసి అనిపిస్తుంది. తనుజ విల్ బి ఫస్ట్ ఫీమేల్ విన్నర్ ఏమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజు నేను ఎప్పుడు తనుజ విన్నర్ అనేసి చెప్పలా, బట్ ఇప్పుడు ఎందుకు చెప్తానంటే బికాస్ ఆఫ్ ద అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, బయట కానీ లోపల కానీ హౌస్లో కానీ ఏ రకంగా అయినా తనుజను విన్నర్ చేయాలని ఒక పాయింట్లో ఉన్నారనేమో అనేసి అనుకుంటున్నాను నేనైతే. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఫీమేల్ విన్నర్స్ ఇప్పటిదాకా అవ్వలేదు కదా, సో ఈ సీజన్లో ఫీమేల్ విన్నర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక పాయింట్లో ఉన్నారు. అండ్ కళ్యాణ్ని విన్నర్ చేశారంటే బిగ్ బాస్ వాళ్ళు ఏ ఉపయోగం లే, ఒక కామనర్ని విన్నర్ చేసి దాని తర్వాత షోస్లోకి తీసుకోవడం కానీ, ఏదైనా గేమ్ షోస్ కానీ, ఏమైనా సీరియల్స్లోకి తీసుకోవడం కానీ, ఏదైనా షోస్ ఏమి వాళ్ళకి ఏమి ఉపయోగం ఉండదు. కానీ తనుజాన్ కానీ విన్నర్ చేస్తే స్టార్మా వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది కాబట్టి మేబీ విన్నర్ చేయాలనేసి అనుకుంటారేమో. డిస్పైట్ దట్ తనుజకి చాలా 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 ఫ్యాన్ బేస్ బయట ఏర్పడిపోయింది. అండ్ ఈ రోజుతో ఆ ఫ్యాన్ బేస్ డబల్ అవబోతోంది. ఏం చేసింది తనుజ అనేసి చెప్తాం. వెరీ 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 బ్రెయినీ. సో తనుజ కంట లాస్ట్లో పాయింట్స్ విన్నర్ అయిన తర్వాత ఆ ప్రైజ్ మనీ ఇచ్చారంట అండ్ సెకండ్ ఫైనలిస్ట్గా. సో మీకు ఇంకో ఓటింగ్ అవసరం లేదు, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనేసి అంటే తనుజ ఈరోజు ఏం చేసిందంట తెలుసా? బిగ్ బాస్ నాకు ఏ ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓట్స్తోనే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఈ వారం నేను సేవ్ అయితే నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను, ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఆడియన్స్ డెసిషన్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎలిమినేట్ అయిపోతా అనేసి అనిందంట. సో ఆ పాయింట్ ఎంత హైలైట్ పాయింట్ అంటే నిజంగా ఈ మాట వేరే ఎవరను ఉన్నా కూడా నేను అట్లా ఆలోచించడేమో, కానీ తనుజ చాలా బ్రెయినీ కాబట్టి, షీఈ్ వెరీ వెరీ బ్రెయినీ, వెరీ క్లవర్ కాబట్టి నేనేం చెప్తానంటే తనుజ ఆ మాట చెప్పిన దానికి ఒక పక్క ఒకవేళ తను ఆడియన్స్ కోసం ఆ మాట చెప్పలేదు, తను మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పిందంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ ద వే హర్ హార్ట్ ఇస్. సో బ్యూటిఫుల్ హార్ట్. ఆడియన్స్ ఓట్స్తోనే నేను వెళ్తాను, ఆడియన్స్ ఓట్స్తోనే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, అంతేకాని నేను ఇట్లా ఇమ్యూనిటీ వచ్చినా కూడా నేను వెళ్ళను అనేసి చెప్పడం వావ్ అనేసి అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఎందుకు క్లవర్ అనేసి అంటానంటే ఈ మాట తనుజ ఆడియన్స్ కోసమే చెప్పింది. నెక్స్ట్ వారం ఓట్లు పగిలిపోవాలని చెప్పేసి ఈ మాట చెప్పింది అనేసి నాకెందుకు అనిపించింది అనేసి అంటే తనుజ ఎప్పుడు ఒక టాస్క్ ఓడిపోయేదానికి కానీ, ఎవరైనా తనని టాస్క్ నుంచి తీసేదానికి కానీ, లేకపోతే ఏదైనా రేస్ నుంచి తనని తీసేదానికి కానీ అస్సలు ఒప్పుకోదు. ఖచ్చితంగా వాదిస్తానే ఉంటుంది. తను గెలవలేదు, తనకి విన్నింగ్ ఇవ్వలేదంటే వాదిచ్చే టైపు. తనకి ఫేవరెట్ పర్సన్స్, తనకి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు తనకు కానీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద అలిగే టైపు, వాళ్ళ మీద అరిచే టైపు, మీరు నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు అనేసి మాట్లాడే టైపు. ఎంత సపోర్ట్ చేసినా కూడా తన సపోర్ట్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది అనమాట. సో అట్లా గేమ్ గెలవకపోతే అంత టికెట్ ఫినాలే రేస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చిన పిల్ల, కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చిన పిల్ల, తనకి ఈజీగా తను గెలుచుకొని అందరూ పాయింట్స్ ఇచ్చి తను గెలుచుకొని ఫైనలిస్ట్ అవుతాను అనేసి అన్నప్పుడు ఆ పాయింట్ తను వద్దు, నాకు ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓట్స్తో గెలుస్తాను అనేసి చెప్పింది ఎందుకురా అంటే బికాస్ తనుజ విన్నింగ్ రేస్లో ఉందని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. హైపరాది చెప్పాడు నిన్న 2 సార్లు తనకి ఓట్ అప్పీల్ వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉండే ఆడియన్స్ అందరూ తనుజకే ఓటేశారు. తనుజ వర్సెస్ బర్నీ గారిలో తనుజకే ఓటేశారు, తనుజ వర్సెస్ సంజనాలో తనుజకే ఓటేశారు. సో షీ నోస్ దట్ షీ ఈజ్ ఇన్ ద లీడ్. తను లీడ్లో ఉందని తెలిసి తను ఎలా అయినా సేవ్ అయిపోతుంది, తను ఎలా అయినా టాప్ 5కి వెళ్ళిపోతుంది అనేసి తెలిసి షీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రౌడ్, అంటే ఆడియన్స్లో ఏం జరుగుతుందని చెప్పేసి షీ హ్యాస్ అన్ ఐడియా. చాలా బాగా అనాలిసిస్ చేస్తుంది, చాలా బాగా అన్ని థింక్ చేస్తుంది, బయట ఏం జరుగుతుందని షీ క్యాన్ రియలైజ్, షీ క్యాన్ గ్రాస్ప్ ఎలా పోతుంది అని చెప్పేసి. సో అట్లాంటి పిల్ల ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఉంటుందా? ఆడియన్స్ ఖచ్చితంగా తనకు ఓటేస్తారని తెలుసు. సో తనకి ఇమ్యూనిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా షీ విల్ బీ అ ఫైనలిస్ట్ అనేసి తనకు ఆల్రెడీ తెలుసు. అవన్నీ తెలిసి తను ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే లేదు, నేను ఈ మాట చెప్పానంటే ఆడియన్స్ ఇంప్రెస్ అయిపోతాడు, ఆడియన్స్ ఓట్స్తోనే నేను వెళ్తాను అనేసి ఒక మాట చెప్పామంటే ఆడియన్స్ మైండ్లో బా ఏమన్నా తెలివా అనేసి, ఏమన్నా తనుజనా, ఏమన్నా మంచిదా అని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారు అని చెప్పి ఖచ్చితంగా తనుజ ఈ మాట అనింది అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ ఒకవేళ తను ఆడియన్స్ గురించి ఆలోచించి చెప్పినా, లేకపోతే తను మంచి మనసుతో చెప్పినా, 2 విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. తను ఆడియన్స్ కోసం చెప్పింది అంటే బిగ్ బాస్లో ఇంతకన్నా పెద్ద గేమర్ ఎవ్వరు లేరు. అమేజింగ్ గేమర్. షీ నోస్ హౌ టు ప్లే ద గేమ్, షీ నోస్ హౌ టు ప్లే ద బిగ్ బాస్ గేమ్. ఒక బిగ్ బాస్ గేమ్ని జనాలు ఎట్లా నచ్చుతుందో అనేసి ఇంతవరకు ఎవ్వరు ఆడింది లేదు ఇన్ని సీజన్స్లో. తనుజ నోస్ దట్ పల్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఐ విల్ అప్రిషియేట్ హర్ బ్రెయిన్స్ ఫర్ దట్. షీ హాస్ అన్ అమేజింగ్ బ్రెయిన్
సో ఐ అప్రిషియేట్ హర్ బ్రెయిన్స్ ఫర్ దట్. లేదు తను మంచి కోసమే ఒకవేళ ఆడియన్స్ తనని ఎలిమినేట్ చేసేస్తే నవ్వుకుంటా హౌస్లోంచి వెళ్ళిపోతాను అనే పాయింట్తో ఒకవేళ తను చెప్పునుంటే మంచి మనసుతో, అప్పుడు ఐ విల్ రియల్లీ అప్రిషియేట్ హర్ మనసు బ్యూటిఫుల్ మనసు. సేమ్ గోస్ విత్ బర్నీ గారు. తనుజాకి చాలా ఫ్యాన్ బేస్ ఉందనేసి హౌస్లో అందరికీ తెలుసు, తనుజాకి చాలా ఫేవర్ జరుగుతుందనేసి అందరికీ హౌస్లో తెలుసు, తనుజాకి చాలా సపోర్ట్ ఉందనేసి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడియన్స్ కూడా వచ్చి తనుజ 2 సార్లు ఓట్ అపీల్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీబడి నోస్ తనుజ వెనకాలే తనుజ చుట్టే గేమ్ తిరుగుతోందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ పాయింట్లో బర్నీ గారు తనుజ కోసం కానీ నేను సాక్రిఫైస్ చేస్తే నాకు కొన్ని ఓట్లు పడతాయి, నేనేమన్నా టాప్ ఫైనలిస్ట్ అవ్వచ్చు అనే ఒక పాయింట్తో తను బ్రెయిన్తో కానీ అట్లా కానీ ఆలోచించి చేస్తుంటే జెన్యూన్గా కాకుండా, అప్పుడు ఐ విల్ అప్రిషియేట్ హిస్ బ్రెయిన్స్ ఆల్సో ఫర్ దాట్. లేదు నాకైతే అంత బ్రెయిన్తో ఆలోచించి చేసినట్టు అనిపించలేదు, మనస్ఫూర్తిగానే తనుజాకి ఇచ్చినారనేసి నాకు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్. సో ఆ ప్రకారంగా కానీ బర్నీ గారు చేసునుంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ హిజ్ బ్యూటిఫుల్ హార్ట్. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే తను అంత ఎక్కువ సపోర్ట్ చేయకపోయినా కూడా తనుజ ఈ వారము బర్నీ గారు ఇంకా తను సపోర్ట్ చేయకపోయినా కూడా తనకే ఇవ్వాలి అనేసి చూడడం ఈజ్ అ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్. సో అది నాకు చాలా బాగా నచ్చునింది. అండ్ దెర్ ఇస్ నో మిడ్ వీక్ ఎలిమినేషన్. మామూలుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే 6 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి. బట్ ఇప్పుడైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు ఈ వారం. సో వాట్, మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి 6 మంది వెళ్తారు. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటా. ఈ వారం నాకు తెలిసి ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి. బట్ రేపు మార్నింగ్ మీకు తెలుసు కదా ఫాస్టెస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్డేట్స్ ఈత్ రాయల్ ఛానల్లో ఉంటాయి. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాట్ డూ యూ కాల్ ఇట్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక విషయం చెప్దాం అనేసి అనుకుంటున్నాను. డెమాన్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అంటే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, వీళ్ళిద్దరికి చాలా ఓట్స్ తక్కువ పడుతూ ఉంది, ఎస్పెషల్లీ ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ ఇస్ వెరీ 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 డిజర్వింగ్ కంటెస్టెంట్. యాక్చువల్లీ విన్నర్ మెటీరియల్ ఇమాన్యుయల్. అక్కడ ఇక్కడ కొన్ని కన్నింగ్ గేమ్స్ ఆడి కన్నింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసి జనాల మధ్యలో నెగిటివ్ అయిపోయినాడు. కానీ జనాలు అందరూ గేమ్ లాగా చూడరు. పర్సనాలిటీ ఎలా ఉంది అనే పాయింట్లోనే గేమ్ కంటే ఎక్కువ పర్సనాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇమాన్యుయల్ ఈ వారం అంతా నెగిటివ్ అయిపోయినాడు బికాస్ ఆఫ్ హిస్ కన్నింగ్ స్ట్రాటజీ. సో తను కొంచెం కన్నింగ్గా ఆడడము, నేనే గెలవాలి అని ఆడడం. మీరు అక్కడ నేనే గెలవాలి అనేసి ఆడడంలో నేనే గెలవాలి అనేసి ఇమాన్యుయల్ ఆడిన దాంట్లో మీరు చూడాల్సింది ఇమాన్యుయల్కి ఉండే జీల్. నేను ఖచ్చితంగా ఈ ఆట ఆడాలి, గెలవాలి అనే జీల్ చూడాలి. కానీ జనాలందరూ ఏం చూస్తున్నారు, ఎన్నిసార్లు ఆడినా నీకు తని తీరలేదా అనే ఒక పాయింట్లో జనాలు ఆలోచిస్తున్నారు. తను ప్రతి టాస్క్లో లీడింగ్ ఉంటే కూడా జనాలందరూ లీడ్ ఉన్నాడే, చాలా బాగా ఆడుతున్నాడు అనే పాయింట్ చూడట్లే. ప్రతి టాస్క్ లీడ్లో ఉంటే కూడా వేరే వాళ్ళకి లీడింగ్ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు. ఏమన్నా తెలివైందా? అసలు జనాలు అట్లే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ర్యాంక్ అబ్బా, ఇప్పుడు నాకు 3rd క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 4th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 5th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 6th క్లాస్లో 3 క్లాసుల్లో ఆపిల్లకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా. ఈసారి ఆపిల్లకి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మనం సెకండ్ వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తామని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా. నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పుడు నేనే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేసి అనుకుంటాను కదా. దట్ ఈస్ సో ఆబ్వియస్. ఎవరైనా అట్లా ఆలోచిస్తారు. నాకు 3 సార్లు వచ్చింది కదా, వేరే వాళ్ళకి ఈసారి ర్యాంక్ రాని అనేసి ఎవరు వదులుకోరు. దట్ ఈస్ కాంపిటేటివ్ స్పిరిట్. దట్ ఈస్ దేర్ ఫర్ ఇమాన్యుయల్. అది మీరు పాజిటివ్ వేలో ఆలోచించాలి. అది చాలా మంది ఆలోచించలేదు. చాలా మంది ఇమాన్యుయల్ తను గేమ్ ఆడేదానికి పక్కన వాళ్ళని బలి చేస్తున్నారు, చాలా సెల్ఫిష్గా ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడని చెప్పేసి ఒకరు ఆలోచించి వాళ్ళ అమ్మనే బలి ఇచ్చినాడని ఒక పాయింట్ ఆలోచించి ఇమాన్యుయల్కి ఈ వారం అస్సలు ఓటేయలేదు. చాలా లీస్ట్లో ఉన్నాడు ఇమాన్యుయల్. అండ్ ఆల్సో ఇమాన్యుయల్ ఈ 14 వారాల్లో ఒక 4-5 సార్లు మాత్రమే నామినేషన్స్లోకి వచ్చి ఉంటాడు. తనకు ఒక ఓట్ బేస్ కూడా ఏర్పడలేదు. సో ఇమాన్యుయల్, మీరు ఎట్లో ఇమాన్యుయల్ని విన్నర్ చేయట్లేదు అనేసి నాకు తెలుసు కాబట్టి, విన్నర్ ఎట్లో అవ్వట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇమాన్యుయల్ షుడ్ బీ ఇన్ టాప్ 5 అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. సో ఐ అంటే ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ హౌస్లోంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు ఫర్ నో రీజన్. సో ఇమాన్యుయల్ టాప్లో ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇమాన్యుయల్ షుడ్ గో టు టాప్ 5. సో ఇఫ్ యూ వాంట్ టు ఓట్ ఫర్ ఎనీబడి, ప్లీజ్ ఓట్ ఫర్ ఇమాన్యుయల్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దిస్ యాజ్ అ ఫ్రెండ్, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ యాజ్ అ రివ్యూవర్ హూ ఇస్ వెరీ లాయల్ టు ద థ్రోన్. ద థ్రోన్ ఇస్ బిగ్ బాస్. సో ఐ am like Lord Varys తెలుసా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో? ఐఎమ్ లైక్ Lord Varys. I am not loyal to the king or the queen or anybody. I am loyal to the throne. So is me. I am Lord Varys and I am very loyal to the Big Boss title. So never అంటే తను ఎట్లో టైటిల్ కొట్టట్లేదు కాబట్టి he should at least be in top 5. He absolutely deserves it. అది మ్యాటర్. సో అది జరిగిన విశేషాలు అంతే. సో తనుజ బ్రెయిన్ హ్యాట్స్ ఆఫ్. ఈ రోజుతో తనుజకి తిరుగులేదు. తనుజ ఫ్యాన్స్ ఇంక లేప్ వదులుతారేమో. నాకు తెలిసి తనుజ విన్నర్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. అట్లీస్ట్
కళ్యాణ్ ఒకవేళ బయటికి వచ్చేలా ఉంటే, డెమాన్ బయటికి వచ్చేలా ఉంటే డబ్బులన్నా తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నా. డబ్బులు వీళ్ళిద్దరే తీసుకోవాలనేసి నేను అనుకుంటున్నా. వన్ ఇస్ కళ్యాణ్, అదర్ వన్ ఇస్ డెమాన్ పవన్. వీళ్ళు మాత్రమే డబ్బులు తీసుకుంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నా. డెమాన్ పవన్ ఫస్ట్ పెట్టిన 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేయాలా, దాని తర్వాత 15 lakhs ఏమైనా ఆఫర్ చేస్తానంటే ఆ 15 lakhs తీసుకొని బయటకు వచ్చేయాలా కళ్యాణ్. మిగిలిన 25 lakhs విన్నర్కి. విన్నర్ కెన్ బి తనుజ ఆర్ ఎనీబడి యూ విష్. అది నేను అనుకున్నది. సో వాట్ యూ థింక్ అబౌట్ ద టుడేస్ ఎపిసోడ్? దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? తనుజ తెలివైన స్టెప్. ఓకే, ఇది అందరు కమెంట్ చేయండి. తనుజ మంచితనంతో ఇది చేసిందా, తెలివితో చేసిందా అని చెప్పేసి. 2 విధాలుగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో వాట్ డూ యూ థింక్? నాకైతే తెలివితోనే చేసింది అనేసి అనిపిస్తుంది. బికాస్ షీఈ్ వెరీ 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 బ్రెయినీ. షీఈ్ అన్ప్రెడిక్టబుల్. ఐ కెన్ టెల్ దట్. వెరీ వెరీ ఇన్క్రెడిబుల్. సో ఐ అప్రిషియేట్ దాట్. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో రాత్రి రివ్యూ కానీ ఈ మధ్యలో నా షూట్ తొందరగా అయిపోతే ఇంకో వీడియోతో తిరిగలుద్దాం. అంతవరకు దిస్ మీ యోగి తులసి సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్. అందరూ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కమెంట్లో అన్ని ఓపెన్ చేసేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.